queima, queima no queima, queima no queima, queima no 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 queima. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. నేనైతే మీ అందరి కోసం అయితే ఒక కొత్త ఛానల్ పెట్టుకుంటున్నాను. దాని పేరు వచ్చేసి ఏంటంటే సోనం టాకీస్. మీకు డౌట్ రావచ్చు, కొత్త ఛానల్ ఎందుకు పెడుతుంది, పరిశ్రమ టీం నుంచి ఎందుకు వచ్చేసింది అని. నేను నెక్స్ట్ ఇప్పుడు 10th క్లాస్కి వెళ్తున్నా కాబట్టి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి. మళ్ళీ షూట్స్కి కూడా వెళ్ళడానికి టైం లేదు. సండే కూడా క్లాసెస్ పెడుతున్నారు, అందుకే వెళ్తలేను. మీరందరూ నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ పెడుతున్నారు సోనం సోనం అని. అందుకు మీకు ఎంటర్టైన్ చేయడానికి నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన. దాని గురించి ఏం లేదు, మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసి నేను ఎప్పుడైతే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసము. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, మీకు నేను ఎట్లాంటి వీడియోస్ చేస్తే నచ్చుతుందో మీరు కామెంట్ చేయండి. నేను అట్లాంటి వీడియోస్ చేస్తాను. ఫ్యామిలీతోని బయటికి వెళ్ళినప్పుడు ట్రిప్స్ అట్లాంటివి వేస్తాను. మళ్ళీ ఏమంటారు, నా ఛానల్ని మీరు నాకు చాలా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా కొంచెం హై లెవెల్కి వెళ్ళడానికి ఆపర్చునిటీ వస్తుంది. నాకు స్టడీస్ ఇంకా వీడియోస్ రెండు మెయింటైన్ చేసుకుంటూ నేనైతే నా ప్రొఫెషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దేవుడి దగ్గర కూడా వచ్చినాం, గుడికి దర్శనం చేసుకోనికి, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోనికి. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను 10th, ఇంకొక 3 months అయితే 10th క్లాస్కి ప్రమోట్ అయిపోతాము. ఇప్పుడే 10th సిలబస్ స్టార్ట్ చేసేస్తారు మాకు. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కండి. మీకోసం రీల్స్, వీడియోస్ రెండు చేస్తాను. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం, దేవుడి దగ్గరికి మొక్కుకుందాం. వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి వచ్చేసినాము, దేవుడిని మొక్కుకుందాము. పంతులతో మాట్లాడతాము. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ఉండే పంతులకి బాగా తెలుసు. ఆ ఇంట్లో ఉంటుండే మేము ఫస్ట్, అక్కడ ఉన్న పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. అప్పుడు కిందికి వచ్చి గుడికి వచ్చి అవి పంతులతో మాట్లాడుతుంది. టెంపుల్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. మా చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తాము, అందుకే ఫస్ట్ టైం కూడా ఈ గుడికే రావాలని ఈ గుడికి వచ్చినాము. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్.